హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రాజ్ చేసిన పనికి కావ్యకి ఒక్కసారిగా గుండె పగిలిపోతుంది. ఇంకా అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. తన పెళ్లి ఫోటోని కాల్చినందుకు కావ్య ఏమీ మాట్లాడలేకపోతుంది. ఏంటినా ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఈయన ఇంతలాగా మారిపోయారేంటి? నేను తప్పు చేయలేదని చెప్పినా ఆయన మనసెందుకని అంగీకరించట్లేదు అని కావ్య అయితే చాలా బాధపడుతుంది. ఇంకా గతంలో తనతో రాజ్ మంచిగా ఉన్న ప్రతి సంఘటనని గుర్తు చేసుకొని కావ్య అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా రాజ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. రాజ్ అలా తిరుగుతూ ఉండగా ఇక రాజ్ దగ్గరకైతే సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి కూడా వస్తారు. రాజ్, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు నీ భార్య విషయంలో అని అడగడంతో అది తాతయ్య, మీకోసం తనని ప్రేమించినట్టు నటించాను. కానీ నేను తనని నిజంగా ప్రేమించడం మొదలుపెట్టాను. తన మీద ఇప్పుడిప్పుడే ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అలాగే తన కోసం మమ్మీతో కూడా ఫైట్ చేసి పని మనిషిని తీసుకొచ్చి పెట్టాను. తనకి ఏమి కావాలన్నా సరే అర్ధరాత్రి కూడా లేచి తీసుకెళ్ళి మరి వాటిని తన కోరికని తీర్చాను. కానీ నిజాన్ని దాచిపెట్టి నన్ను ఇంతలాగా మోసం చేసింది. దానికి ఏం నిర్ణయం తీసుకోవాలో నాకు కూడా తెలియటం లేదు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. దాన్ని నేను నిరభ్యంతరంగా అంగీకరిస్తాను అని రాజ్ అనడంతో, అంటే నువ్వు కూడా మీ అమ్మలాగే కావ్యని ఇంటి నుంచి పంపించేయాలి అని నిర్ణయం తీసుకున్నావన్నమాట అని ఇంద్రాదేవి అనడంతో, నానమ్మ అలా మాట్లాడుతున్నారేంటి? తను చేసింది మీకు తప్పులాగా కనిపించట్లేదా? తను ఎంత పెద్ద తప్పు చేసిందో మీరు చూడలేదా? తను చేసిన తప్పు తన నోటితోనే ఒప్పుకుంది కదా, ఇంకా మీరు తననే సపోర్ట్ చేస్తున్నారేంటి అని అనడంతో, చూడు రాజ్, నిజంగా తన తప్పు చేసి ఉంటే అందరి ముందు నిజాన్ని ఎందుకు ఒప్పుకుంటుంది? ఆ తప్పుని నేను చెయ్యలేదు అని అందరి ముందు గట్టిగా వాదించవచ్చు కదా. కానీ నేను చేశాను అంది. అది కూడా మా అక్క జీవితం కోసమే చేశాను. ఆ పరిస్థితుల్లో చెయ్యవలసి వచ్చింది అని అందరితోని చెప్పింది. నీకు ఆ విషయాలు గుర్తులేవా అని రాజ్తో సీతారామయ్య అనడంతో, తాతయ్య, మీరు చెప్పింది కూడా నిజమే. తను అందరి ముందు నిజాన్ని ఒప్పుకుంది. కళావతి అట్లాంటి వ్యక్తి కాదని మీతో పాటు నాకు కూడా తెలుసు. తనని అంతగా నమ్మాను కాబట్టి అత్త తన మీద అన్ని మాటలన్నా సరే నేను తనకి సపోర్టుగా పక్కన నుంచున్నాను. కానీ ఏం చేసింది? అందరి ముందు తల దించుకునేలా చేసింది. కనీసం నిజాన్ని నాతో కూడా చెప్పకుండా దాచిపెట్టింది. అంతలాగా నమ్మిన నన్ను కూడా మోసం చేసింది. అట్లాంటి మనిషిని మళ్ళీ ఎలా నా జీవితంలోకి రాణిస్తాను తాతయ్య అని చెప్పి ఇంకా సీతారామయ్యని అడుగుతూ ఉంటే, చూడు రాజ్, అసలు నీకు తెలియని విషయం ఇంకొకటి చెప్పనా అని సీతారామయ్య అనడంతో రాజ్ అయితే అలాగే ఆశ్చర్యంగా సీతారామయ్య వైపు చూస్తూ ఉంటాడు. ఇంతకు మించిన తప్పులే రాహుల్ చాలా చేశాడు. కానీ వాటన్నింటినీ మర్చిపోయి వాడితో నువ్వు బాగానే ఉంటున్నావు కదా, మరి ఎందుకని ఇంత చిన్న విషయానికి కావ్యని శాశ్వతంగా నీ జీవితం నుంచే తొలగించాలి అనుకుంటున్నావు? అంటే ఆ అమ్మాయిని నువ్వు ముందు నుంచే పంపించేయాలి అని నిర్ణయం తీసుకున్నావు. నీకు ఒక అవకాశం కోసం ఎదురు చూసావు. అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు కావ్యని ఇంటి నుంచి పంపించేయాలి అనుకుంటున్నావు. ఇదేగా నీ మనసులో మాట. చాలా బాగుందిరా, చాలా బాగుంది. ఈ సీతారామయ్య పెంపకానికి చాలా పెద్ద పేరు తీసుకొస్తున్నావు అని చెప్పి సీతారామయ్య మాట్లాడడంతో, తాతయ్య అలా మాట్లాడుతున్నారేంటి? మీ పెంపకంలో ఎప్పుడూ కూడా తప్పు జరగదు. నేను అందుకే కదా తన మెడలో తాళి కట్టిన మరుక్షణం నుంచి తను నాకు ఇష్టం లేకపోయినా తనతో కలిసి ఉంటున్నాను. మీ మాటకి గౌరవించే కదా
ఇన్ని రోజులు కూడా తన మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేకపోయినా సరే ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ కానీ తను నా జీవితంలో బాధనే మిగిల్చింది, మోసాన్నే మిగిల్చింది. నాకు కూడా మనసుంది తాతయ్య, దాని గురించి కూడా ఆలోచించండి మీరు అని చెప్పి సీతారామయ్యతో రాజ్ చెప్తూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇంకా ఇంద్రాదేవి అయితే, రాజ్ ఆగు, మాట్లాడుతుంటే వెళ్ళిపోవడం సమాధానం చెప్పవలసి వస్తుందనా అని అడగడంతో, అది కాదు నానమ్మ, ఒక్కసారి నన్ను అలాగే నా మనసులో ఉన్న బాధని కూడా మీరు అర్థం చేసుకోండి. ఎంతసేపు కూడా ఆ కళావతి గురించి ఆలోచిస్తున్నారు, మరి ఈ రాజ్ గురించి ఆలోచించరా? ఈ రాజ్ మనసు ఎంత ముక్కలయ్యిందో ఆలోచించరా? ఎంతో నమ్మిన భార్య మోసం చేస్తే ఆ భర్తని సమాజం ఎలా చూస్తుందో మీకు తెలీదా అని అడగడంతో ఇంకా సీతారామయ్య అయితే, ఏంటి రాజ్ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అసలు నువ్వేనా మాట్లాడుతుంది? నువ్వు ఏ తప్పు చెయ్యలేదైతే నీ భార్య విషయంలో నువ్వు అన్ని విధాలుగా కరెక్ట్గా ఉన్నావు, అంతే కదా? అదేగా నువ్వు చెప్పాలనుకుంటున్నావు. మరి రాహుల్ తప్పు చేశాడని నీకు ముందే తెలుసు, కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి సాక్ష్యాల కోసం ఎందుకు ఎదురు చూసావు చెప్పు అని అడగడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోయి, అది తాతయ్య, సాక్ష్యం లేకుండా నిజాన్ని ఎలా నిరూపిస్తాం తాతయ్య అని చెప్పడంతో, నువ్వే కదా ఆల్రెడీ నువ్వు నిజం నమ్మావు, రాహులే తప్పు చేశాడని. కానీ ఎవ్వరి దగ్గర కూడా ఆ నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టావు కదా, మరి నువ్వు కూడా అబద్ధాలు చెప్పావా అని అడగడంతో, తాతయ్య ఈ రాజ్ ఎందుకు అబద్ధం చెప్తాడు? ఈ రాజ్ సీతారామయ్య గారి మనవడు ఎందుకు అబద్ధం చెప్తాడు? ఎందుకు మోసం చేస్తాడు? మరి అంతలాగా మాట్లాడుతున్న నువ్వు, కావ్య దుగ్గిరాల వారి కోడలు, తను ఎందుకు మోసం చేస్తుంది? ఎందుకు అబద్ధం చెప్తుంది? వాళ్ళ అక్క జీవితం కోసం ఎక్కడ చస్తుందో అని భయపడి తన జీవితము తన కాపురము నాశనం కాకూడదని నిజాన్ని మాత్రమే దాచిపెట్టింది. అది నీకు ఎందుకు అర్థం కావట్లేదు రాజ్? నువ్వు కూడా మీ అమ్మలాగే ఆలోచిస్తున్నావు. కావ్యని ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి పంపించేయాలా అని ఎదురు చూస్తున్నావు. నాకు పూర్తిగా అర్థమయ్యింది. చూడు రాజ్, ఈ సీతారామయ్య పెంపకం ఎటువంటిదో రేపు నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి ఇంద్రాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. ఇక రాజ్ అయితే సీతారామయ్య చెప్పిన మాటలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటాడు. నిజంగానే నేను తప్పు చేస్తున్నానా? నిజంగానే తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానా? మమ్మీలాగానే నేను కూడా ఆలోచిస్తున్నానా? లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను. కళావతి తప్పు చేసింది, అందుకే కళావతిని నేను ఇంటి నుంచి పంపించేయాలి అనుకుంటున్నాను. తను నన్ను మోసం చేసింది, ఇదే నిజం అని చెప్పి రాజ్ అయితే తన గదిలోకి వెళ్తూ ఉంటాడు. ఇంతలో రాజ్ స్వప్న గది దగ్గర నుంచి ఒక మాటలైతే వినిపిస్తాయి. తన స్నేహితురాలతో మాట్లాడుతూ, ప్రియా, నువ్వు చాలా పెద్ద మంచి పని చేశావే. ఎన్ని రోజులు కూడా ఈ కడుపు భారాన్ని మొయ్యలేక, ఇంట్లో అందరి మధ్యలో నిజాన్ని దాచిపెట్టలేక చచ్చిపోయానే. అందరి ముందు నిజం బయట పెడితే పెట్టావు గాని నా భారం మొత్తం దించేశావు అని అనడంతో, ఇక అట్నుంచి కాదే, నువ్వు తప్పు చేసి ఎందుకు మొత్తం కావ్య మీద నెట్టేశావు అని అనడంతో, చూడు ప్రియా, మనం ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎవరో ఒకరిని పాములాగా వాడుకోవాలి. ఇక్కడ మా కావ్య నాకు పాము అయ్యింది, దాన్ని వాడుకొని ఇంట్లో అందరి నోరు ముయ్యించాను. లేకపోతే అందరూ కలిసి నన్ను ఇంటి నుంచి పంపించేయాలి అనుకుంటే నేనెందుకు వెళ్తానే? అసలు ఇంత పెద్ద కోటీశ్వరులింటికి కోడలు కావాలని ఎన్ని కలలు కన్నాను. ఆ రేకుల షెడ్లో, ఆ ఉక్కపోతలో ఉండలేక ఎన్ని తిప్పలు పడ్డాను. అసలు ఈ లగ్జరీ లైఫ్ కోసమే కదే ఇన్ని రోజులు కూడా నేను ఇన్ని తప్పులు చేసుకుంటూ వచ్చింది అని అనడంతో, కాదే, కావ్య జీవితం, నోరు ముయ్యవే, కావ్య జీవితం గురించి నువ్వు చెప్తున్నావేంటి? సొంత అక్కని నేను ఆలోచించాలి,
అసలు దాని జీవితం ఎలా పోతే నాకెందుకు? నేను సంతోషంగా ఉంటే చాలు. అసలు అది ఎక్కడైనా బ్రతికేస్తుందే. ఇప్పుడు నేనంటావా? నేను మళ్ళీ ఆ పెంకుటింట్లో ఉండలేనే. నా వల్ల కాదు. అందుకే మొత్తం కావ్య మీదకి నెట్టేశాను. పాపం కావ్యని చూస్తుంటే ఒక్కొక్కసారి జాలేస్తుందనుకో. కానీ ఏం చేస్తాం? నా లగ్జరీ లైఫ్ కోసం ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇంట్లో అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి అన్నప్పుడు నేనెందుకు వెళ్తానే? దాన్నే పంపిస్తాను గాని అని చెప్పి స్వప్న అయితే ఇక తన స్నేహితురాలతో ఫోన్లో మాట్లాడుతుంది. ఆ మాటలన్నీ విన్న రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే స్వప్న ఇదంతా కూడా కావాలని చేసిందా? కావాలని కావ్య మీద నిందలు వేసిందా? తాతయ్య చెప్పింది కూడా నిజమే. తాతయ్య ఈ స్వప్న గురించి ఆల్రెడీ నన్ను హెచ్చరించారు. కానీ నేనే అనవసరంగా ఈ స్వప్న మాటలు నమ్మి కావ్యని చాలా బాధ పెట్టాను. ఇప్పుడే వెళ్ళి కావ్యకి క్షమాపణ చెప్తాను అని చెప్పి రాజైతే కావ్య కోసం చూస్తాడు. కానీ కావ్య గదిలో కనిపించదు. కావ్య స్టోర్ రూమ్లో కృష్ణుడి విగ్రహం దగ్గర తలవాల్చుకొని అక్కడే ఏడుస్తూ నిద్రపోతుంది. ఇంకా రాజైతే కావ్యని చూసి పాపం తను నిన్నటి నుంచి కూడా చాలా బాధపడుతుంది. ఇందాక నేను చేసిన పనికి చాలా కుమిలిపోయినట్టుంది. ఉదయం లేవగానే తనకి క్షమాపణ చెప్తాను, అలాగే ఇంట్లో అందరికీ కూడా నిజాన్ని చెప్తాను అని చెప్పి రాజ్ అయితే అనుకుంటాడు. ఇక ఉదయాన్నే ఇంద్రాదేవి సీతారామయ్యని రుద్రాని, నాన్న ఏం నిర్ణయం తీసుకున్నారు? ఇట్లా తప్పుడు పనులు చేసినా, ఇంట్లో అందరినీ మోసం చేసి నమ్మించిన అమ్మాయి ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు. దాన్ని పంపించేయడానికి మీరు ఏదో ఒక సమాధానం చెప్పండి అని అనడంతో అపర్ణ కూడా పక్క నుంచి, అవును మావయ్య గారు, స్వప్న ఎంత మోసం చేసిందో కావ్య అంతే మోసం చేసింది. ఇద్దరూ సమానంగానే చేశారు. ఆ అమ్మాయితో పాటు ఈ అమ్మాయిని కూడా ఇంటి నుంచి పంపించేయాలి అని మేమందరం నిర్ణయించుకున్నాం. మీ సమాధానం కోసమే ఎదురు చూస్తున్నాం. ఇంకొక మాట, ఇంత పెద్ద మోసం చేసి ఈ ఇంట్లో ఇంకా ఉండడానికి వాళ్ళు వీల్లేదు. అలాగే ఇష్టం లేని పెళ్లి చేసుకున్న నా కొడుక్కి కూడా ఆ కావ్య అంటే ఇష్టం లేదు. అందుకే ఆ అమ్మాయిని ఈ ఇంటి నుంచే కాదు, నా కొడుకు జీవితం నుంచి కూడా శాశ్వతంగా తొలగించాలి అనుకుంటున్నాను. వెంటనే రాజ్కి కావ్యతో విడాకులు ఇప్పియాలి అనుకుంటున్నాను అని అపర్ణాదేవి మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా రాజ్ అయితే అపర్ణ వైపు చూసి షాక్ అయిపోతాడు. కావ్యకైతే ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోతుంది. ఇంకా నోట్లో నుంచి కావ్యకి మాట కూడా రాదు. స్వప్న అయితే అలాగే చూస్తూ ఉంటుంది. కావ్య వెంటనే స్వప్న దగ్గరికి వెళ్ళి, చూసావుగా ఏం జరుగుతుందో చూసావుగా, నువ్వు చేసిన తప్పు వల్ల నన్ను ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నారు. అలాగే నా భర్త నుంచి నన్ను శాశ్వతంగా విడాకులు ఇప్పించి పుట్టింట్లోనే ఉంచేయాలి అనుకుంటున్నారు. అక్క, నీకు దండం పెడతానే, ఇప్పటికైనా నోరు విప్పు, అందరికీ నిజం చెప్పక్క చెప్పు అని ఇక కావ్య అయితే బోరున ఏడుస్తూ స్వప్నని అడుగుతుంది. స్వప్న, వదులు, ఇదంతా కూడా నిజం దాచిపెట్టినప్పుడు ఉండాలి. ఎందుకు చెప్పలేదు నిజం? అందరినీ ఎందుకు మోసం చేశావు? అందుకే ఇప్పుడు శిక్ష అనుభవించు అని చెప్పి స్వప్న అయితే కావ్యని అంటుంది. కావ్యకైతే ఏమీ అర్థం కాదు. ఏమండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నిజంగా నేను ఏ తప్పు చెయ్యలేదండి. నేను నిజాన్ని మాత్రమే దాచిపెట్టాను. నేను ఎవరిని మోసం చేయలేదండి. ఎవరికి అబద్ధం చెప్పలేదండి. నన్ను నమ్మండి అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ కాళ్ళ మీద పడి బోరుని ఏడుస్తుంది. ఇక రాజ్ కావ్యని పైకి లేపి, మమ్మీ, నువ్వు నిర్ణయం తీసుకున్నావు. నీ నిర్ణయానికి నేను ఎప్పుడు కూడా కాదనను. కానీ నా నిర్ణయం కూడా అందరూ వింటారని చెప్తున్నాను. కళావతి ఇంట్లో ఉండకూడదని మీరు నిర్ణయించుకుంటే కళావతి ఇంట్లో ఉండదు. కానీ కళావతితో పాటు నేను కూడా బయటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు కళావతి కావాలి మమ్మీ. కళావతి నాకు కావాలి.
కళావతిని నేను ప్రేమిస్తున్నాను మమ్మీ. తను అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్య మమ్మీ. తనకి నాకు ముడిపడిన బ్రహ్మముడి ఎప్పటికీ వేడనిది. తను ఏ తప్పు చెయ్యలేదు మమ్మీ. ఈ తప్పులన్నీ చేసింది ఇదిగో ఈ స్వప్నే. ఏ తప్పు చెయ్యనట్టుగా చాలా దర్జాగా మీ అందరి ముందు నిలబడిందే ఈ స్వప్నే. నా భార్యకి ఏమీ తెలీదు. తను ఎక్కడ తన అక్క జీవితం పాడవుతుందా అని నిజాన్ని మాత్రమే దాచిపెట్టింది. కానీ ఈ స్వప్న ఇంట్లో అందరినీ మోసం చేసి శ్రీమంతం దాకా తీసుకొచ్చింది. ఇంకా మీ మాటకి కట్టుబడి ఉంటాను కాబట్టి నా భార్యను నేను ఇంటి నుంచి పంపించేస్తాను. అలాగే నా భార్యతో పాటు నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఇక సెలవు మమ్మీ, సెలవు అని చెప్పి కావ్యని దగ్గరికి తీసుకొని నువ్వు నిజంగా నా భార్యవైనందుకు నేను అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే ఇంట్లో అందరినీ అర్థం చేసుకుంటావు, ఎవరి మనసుని గాయపరచవు, నిన్ను నువ్వు పడేలా చేసుకుంటావు. ఇంత జరుగుతున్నా జీవితం ముగిసిపోయే దగ్గరికి వచ్చినా సరే ఇంకా మీ అక్కని బ్రతిమలాడుతున్నావే కానీ అందరికీ నిజమేంటో తెలిసేలాగా చెయ్యలేకపోతున్నావు. నీ మనసు ఎంత మంచిదో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. పద కళావతి, పద మనం ఇంటి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి కావ్య భుజం మీద చెయ్యి వేసి ఇక రాజైతే ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టబోతుంటాడు. ఇంతలో ఆగు రాజ్ అని అపర్ణదేవి గట్టిగా అరుస్తుంది. ఇక అపర్ణ అలా అరవడంతో కావ్య రాజులిద్దరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు. నానా రాజ్, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక నేను ఇంట్లో ఉన్నా అర్థమేముందిరా? నీకోసమే ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ నీ భార్య నుంచి నిన్ను విడతీయాలని నేను అనుకోలేదు నాన్న, అనుకోలేదు. ఆ అమ్మాయి తప్పు చేయనప్పుడు, తనని నువ్వు భార్యగా అంగీకరించినప్పుడు ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ వెళ్తూ మావయ్య గారండి, నన్ను క్షమించండి, నా మాటలతో ఇంట్లో అందరినీ బాధ పెట్టానని నాకు అర్థమైంది అని అపర్ణ తలదించుకొని తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక రుద్రని అయితే ఈ అమ్మాయిని ఇంటి నుంచి పంపించేయాలి నాన్న, ఇటువంటి అమ్మాయి నా కొడుకు జీవితంలో ఉండడానికి వీల్లేదు, నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది అని అనడంతో రుద్రాణి, నీ కొడుకు జీవితాన్ని ఆ అమ్మాయి నాశనం చేయడం ఏంటి? ఆ అమ్మాయి జీవితంలోకి వెళ్ళి నీ కొడుకే తన జీవితాన్ని నాశనం చేశాడు. ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు. తరువాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా శాశ్వతంగా వదిలేయాలి అని చూశాడు. మరి ఈ అమ్మాయితో పాటు నీ కొడుకు కూడా శిక్ష వేయాలి కదా. అందుకే నేను ఈ అమ్మాయిని అలాగే రాహుల్ని ఇంటి నుంచి బయటకి పంపించేస్తున్నాను అని అనడంతో, నాన్న రాహుల్ని ఎందుకు పంపిస్తారు నాన్న? అసలు రాహుల్ ఏం తప్పు చేశాడు? తప్పు చేసినందుకే కదా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు కడుపు నాటకంతో శ్రీమంతం దాకా తీసుకొచ్చి తప్పు చేసింది ఈ అమ్మాయిని మీరు పంపించాలి, రాహుల్ ఎలా పంపిస్తారు అని అనడంతో, అసలు ఆ అమ్మాయి ఆ అబద్ధం చెప్పి శ్రీమంతం దాకా తీసుకురావడానికి కారణమే నీ కొడుకు కదా. నీ కొడుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఈ అబద్ధాన్ని అందరి దగ్గర చెప్పేది కాదు కదా. అందరి మధ్యలో తన జీవితమే దెబ్బతినే అబద్ధాన్ని ఎందుకు చెప్తుంది? మరి తనతో పాటు నీ కొడుకు కూడా చేశాడు కదా తప్పు. నీ కొడుకు వల్లే తను తప్పు చేయవలసి వస్తుంది. అందుకే ఇద్దరిని పంపించేయాలి అనుకుంటున్నాను అని సీతారామయ్య చెప్పడంతో ఇక పక్కనే ఉన్న సుభాష్, ఏంటి రుద్రాణి, కొడుకు బయటకు వెళ్ళిపోతున్నాడని చాలా బాధపడుతున్నట్టున్నావు. పర్వాలేదు, నువ్వు కూడా నీ కొడుకుతోనే కలిసి ఉండొచ్చు, దానికి మా ఇంట్లో ఎవ్వరం కూడా అభ్యంతరం పెట్టం అని చెప్పడంతో వెంటనే ధాన్యలక్ష్మి, అవును రుద్రాణి, నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంట్లో గొడవలు కూడా ఉండవు, ప్రశాంతంగా ఉంటాం అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అంటూ ఉంటే, ఏంటి ఇంట్లో అందరూ కలిసి నా కుటుంబాన్ని బయటికి పంపించాలి అనుకుంటున్నారా? నాకు అర్థమైంది, నన్ను కూడా ఇంటి నుంచి పంపించేయాలి అని నిర్ణయించుకున్నారని. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతాను, ఎందుకు ఈ డొంక తిరుగుడు మాటలు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే, చూడు రుద్రాణి, వాళ్ళిద్దరూ తప్పు చేశారు,
వాళ్ళు చేసిన తప్పు తెలుసుకోవాలి అంటే ఇంటి నుంచి కొద్ది రోజులు అందరికీ దూరంగానే ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలుస్తుంది. ఇక రెండోసారి తప్పు చేయడానికి కూడా ఆలోచిస్తారు. దానికి రుద్రాని అయితే మరీ ఎక్కువ లాగానంటే ఖచ్చితంగా వీళ్ళతో పాటు నన్ను కూడా ఇంటి నుంచి